మనం ఏది అప్లై చేసినా దానికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయాలి. ఎందుకంటే చాలా మంది చాలా స్కాలర్‌షిప్స్ కానీ లేదంటే నోటిఫికేషన్ రాగానే అప్లై చేస్తున్నారు. కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోకుండా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా లేదంటే ట్రైనింగ్ కాల్స్ వచ్చినా సరే అటెంప్ట్ చేయట్లేదు. ఇన్‌కేస్ అటెంప్ట్ చేసినా సరే కాల్ అనేది కట్ చేస్తున్నారు. చాలా మంది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేది ఇదే. సో ఎవరైనా సరే ఏదైనా అప్లై చేసే ముందు ఫస్ట్ దాని ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ డీటెయిల్‌గా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఏంటనేది తెలుసుకొని అది ఎలా ఉంటది ఏంటనేది తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితే గనుక అప్లై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం షీకెన్ ఫౌండేషన్ ఇంటర్న్షిప్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి, ఏ వర్క్ చేస్తాము, స్టైఫండ్ ఎంత వస్తుంది, అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది మెయిన్ ఓన్లీ ఫర్ గర్ల్స్కి. సో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, ఎవరైతే ఇంటర్న్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో దయచేసి ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి, ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేయండి. మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ గర్ల్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయి ముందు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షీకెన్ ఫౌండేషన్ అంటే ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ మీ అందరికీ ఒకే ఒక్క రిక్వెస్ట్, మనం ఏది అప్లై చేసినా దానికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేయాలి. ఎందుకంటే చాలామంది చాలా స్కాలర్షిప్స్ కానీ లేదంటే ఏదైనా నోటిఫికేషన్ రాగానే అప్లై చేస్తున్నారు. కానీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోకుండా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా లేదంటే ట్రైనింగ్ కాల్స్ వచ్చినా సరే అటెంప్ట్ చేయట్లేదు. ఇంకేస్ అటెంప్ట్ చేసినా సరే కాల్ అనేది కట్ చేస్తున్నారు. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది ఇదే. సో ఎవరైనా సరే ఏదైనా అప్లై చేసే ముందు ఫస్ట్ దాని ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది తెలుసుకొని అది ఎలా ఉంటుంది ఏంటన్నది తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితే కనుక అప్లై చేయండి. అదేవిధంగా నేను ప్రతి వీడియోలో కూడా ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసిన తర్వాత దాని ప్రాసెస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైతే చూస్తున్నారో నెక్స్ట్ ప్రాసెస్ కూడా విని దానికి అగ్రి అయితేనే కనుక ఆ స్కాలర్షిప్ అయితే అప్లై చేయండి, లేదంటే ఇలా ఇంటర్న్షిప్ అయితే అప్లై చేయండి. ఫస్ట్ వాట్ ఈస్ వాట్ తెలుసుకోకుండా దేంట్లోకి మూవ్ అవ్వద్దు. ఇది స్కాలర్షిప్ అవని, ఇంటర్న్షిప్ అవని, జాబ్ అవని, ఏదైనా సరే ఫుల్ డీటెయిల్స్ మీకు నచ్చితేనే ముందుకైతే మూవ్ అవ్వండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్, అదేవిధంగా ఫర్దర్గా వాళ్ళు కాల్ చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్. ఒక్క జాబ్ అన్నా ఒక ఇంటర్న్షిప్ అన్నా 1% ఒక్క జాబ్కి వేలాది మందిలో అప్లై చేస్తున్నారండి. సో అది ఇంపార్టెంట్. ఇది నాకు కావాలి అనుకున్న వాళ్ళు అప్లై చేయండి. లేదు అనుకుంటే కనుక వేరే వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అబౌట్ షీకెన్ ఫౌండేషన్ అనేది ఒక ఎన్జిఓ కంపెనీ, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది మెయిన్లీ ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్, సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తుంది. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ గర్ల్స్కి అనమాట. వాళ్ళకి ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా స్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి ఈ ఎన్జిఓ వాళ్ళు పర్టికులర్గా గర్ల్స్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఈ ఇంటర్న్షిప్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే ఇస్తారనమాట. అంటే లైక్ గర్ల్స్ కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, లేదంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది జాబ్ చేసే హోప్స్ ఉన్నా సరే లైక్ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి చదువుకుని ఎవరైతే వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళంటూ సమ్ అమౌంట్ అనేది గెయిన్ చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని చెప్పి ఈ షీకెన్ ఫౌండేషన్ ఇంటర్న్షిప్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఆపర్చునిటీ అన్నది వీళ్ళు ఇస్తున్నారు అనమాట. ఓకేనా? ఇంటర్న్షిప్ అవకాశాలు. మెయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా. ఇంటర్న్షిప్ ఏంటంటే మెయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఇది కొన్ని 4 వీక్స్ కానీ లేదంటే 6 వీక్స్ కానీ అట్లాగా, లేదంటే 3 మంత్స్ కానీ అట్లాగా ఆ ప్రాజెక్ట్ని బట్టి ఆ టైం అన్నది ఉంటుంది అనమాట. స్టైఫండ్ స్టార్టింగ్ 1500 నుంచి 10,000 వరకు ఇస్తారు. వాళ్ళు డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ని బట్టి కొంతమంది 15,000 ఇవ్వచ్చు, 20,000 ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు చేసే ప్రాజెక్ట్ని బట్టి ఈ స్టైఫండ్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇది పార్ట్ టైం ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది, అంటే బాధ్యతలు చేయవలసిన పని. థర్డ్ వన్. ఓకేనా? ఇందులో మెయిన్ ఇంటర్నెట్, హోమ్ కానీ లేదంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి ఫుల్ నెట్వర్క్ అయితే ఉండాలి, ఇంటర్నెట్ అయితే మెయిన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సోషల్ వర్క్ అంటే మనకి సోషల్ వర్క్స్ అవగాహన ఉండాలి. అంటే ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్న సోషల్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫండ్ రైజింగ్ మీన్స్ ఏంటంటే లైక్ మనం ఏమైనా అడ్వర్టైజ్మెంట్లు చేయడం కానీ, క్యాంపెయినింగ్ కండక్ట్ చేయడం కానీ, లేదంటే ఎవరికి ఏ హెల్ప్ కావాలి, ఎవరికి ఏంటని సర్వే అంటారు కదా ఇన్ షార్ట్లో చెప్పాలంటే, అట్లాంటివి కూడా ఉండాలి. సోషల్ మీడియా సమాచారం కంటెంట్ తయారు చేయాలి. ఏదైనా ఇప్పుడు మనకి సమ్ కంటెంట్ ఇస్తారు, లైక్ ఒక లోగో ప్రిపేర్ చేయమని చెప్తారు. సో ఆ లోగో ప్రిపేర్ చేసే కంటెంట్ మనలో ఉండాలి, అంటే డిజైన్ చేయడానికి. అంటే దానికి ఏ టూల్స్ యూస్ చేస్తారో, అది ఎలా యూస్ చేయాలి ఏంటన్నది మనకి తెలియాలి. అంటే ఇంకోటి ఏంటంటే సమాచార సేకరణ, పరిశోధన, రిపోర్ట్ తయారీ. అంటే ఎక్కడైనా సరే ఏదైనా సర్వే చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూడ్స్ వచ్చినాయి అనుకో. సో ఇక్కడ ఏంటి
ప్రాబ్లము, ఏమి కావాలి, మీకేంటనేది మనం సమాచారం వాళ్ళ దగ్గర నుండి తెలుసుకొని మనం ఒక మెసేజ్ లాగా లేదంటే ఒక లెటర్ లాగా వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇతర నాన్ ప్రాఫిట్ కార్యక్రమాలను సహకరించాలి. ఏమన్నా ప్రాఫిట్ కార్యక్రమాలు అంటే ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినా సరే దాంట్లో మనం అటెండ్ అవ్వాలన్నమాట. మెయిన్ ఇందులో చేయాల్సిన వర్క్స్ అనమాట. దీనికి అర్హత, నైపుణ్యత అంటే దీనికి కావాల్సిన మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటే మనం రిమోట్ వర్క్ చేస్తాం కాబట్టి ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. సమయం, బాధ్యత, నిబంధనలు పాటించే సమర్థత ఉండాలి. అంటే కొంతమంది ఏంటంటే 1 వీక్‌లోనే ఇచ్చేయమంటారు. కొంతమంది 2 వీక్స్‌లో ఇమ్మంటారు. అట్లాగా మనం ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసే సామర్థ్యం అంటే టైము కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మోర్ టైమ్ ఉంటది. అంటే ఎక్కువ టైమ్ ఇస్తారు. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే తక్కువ టైమ్ ఇస్తారు. అవన్నీ అగ్రీ చేసే సామర్థ్యత మాత్రం మనకుండాలి. అనుభవాలు, పరిజ్ఞానం అంటే దీనికి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఈ ఇంటర్న్‌షిప్ పాల్గొనడం వల్ల మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఆఫర్ లెటర్ ఇస్తారనమాట. అంటే మనం ఏదన్నా ప్రాజెక్ట్ అంటే డైరెక్ట్ మీరు అప్లై చేసిన వెంటనే మీకు ప్రాజెక్ట్ అయితే రాదు. ఫస్ట్ వాళ్ళకి ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ అన్నది ఇస్తారు. దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో కానీ వాళ్ళు సాటిస్ఫై అవుతే గనుక మీకు ఆఫర్ లెటర్ అన్నది ఇస్తారు. అది అందుబాటులో వచ్చిన తర్వాత 1 వీక్ మాత్రం మీకు ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత 1 వీక్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అయితే ఉంటది. అప్పుడు మీకు ఇంటర్న్‌షిప్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే. అసలు ఇది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. స్టెప్ బై స్టెప్ గైడెన్స్. స్టెప్ 1 ఇంటర్షెల్లా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. నేను కింద వెబ్‌సైట్ లింక్ అన్నది ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్ వెబ్‌సైట్ అన్నది ఓపెన్ అయిపోద్ది. అక్కడ మీకు అవైలబుల్ ఇంటర్న్‌షిప్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట. ఫండ్రేసింగ్ ఇంటర్న్‌షిప్ అని, సోషల్ మీడియా అని, ప్రమోషన్ ఇంటర్న్‌షిప్ అని, ఎన్‌జీఓ మేనేజ్మెంట్ ఇంటర్న్‌షిప్ అని, కమ్యూనికేట్ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్స్ అని ఇట్లా మీకు ఏవైతే ఇంటర్న్‌షిప్స్ ఉన్నావో అవన్నీ లిస్ట్ అన్నది మీకు చూపిస్తారన్నమాట. అందులో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్ మొత్తం చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోషల్ మీడియా కోసం ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్న్‌షిప్ కోసం. సో, ఫస్ట్ అది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని అది ఎలా ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా, లేదంటే ఆఫీస్ ఉందా, లేదా డ్యూరేషన్ 4 వీక్స్ ఉందా, 6 వీక్స్ ఉందా, రెస్పాన్సిబిలిటీ ఏంటి, ప్రతీది కూడా మీరు ఫస్ట్ క్లియర్‌గా చూడండి. ఎలిజిబిలిటీ ఏంటి, స్టైఫండ్ ఎంతొస్తుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేయాలి, ఏంటి ప్రతీది కూడా మీకు అక్కడ డీటెయిల్స్ ఇచ్చేస్తారన్నమాట. సో, ఫస్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ చదవండి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే మీకు అది అగ్రీ అయిన తర్వాత లాగిన్ ఆర్ క్రియేట్ అన్ అకౌంట్. ఫస్ట్ మీరు అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. ఏంటంటే ఈమెయిల్ ఐడీ కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేయాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. అప్పుడు మీరు ఏ ఇంటర్న్‌షిప్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంటర్న్‌షిప్ మీద క్లిక్ చేయాలన్నమాట. అంటే అప్లై నౌ అని క్లిక్ చేయండి. తర్వాత అందులో కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. అంటే నేమ్ కానీ, లేదంటే ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడీ కానీ, లేదంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి, బిఫోర్ ఏమైనా వర్క్ చేస్తారా, మీకు ఎంత స్టైఫండ్ వచ్చింది, ఇట్లా మన బ్యాక్‌గ్రౌండ్ కోసం మొత్తం ఫుల్ డీటెయిల్స్ అడుగుతారన్నమాట. సో, అప్లికేషన్ అంతా కేర్‌ఫుల్‌గా చేసి అప్లికేషన్ అన్నది ఫిల్ చేయండి. ఓకేనా. తర్వాత లాస్ట్‌లో సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అది వాళ్ళకి వెళ్తదనమాట. వాళ్ళకి రీచ్ అవుతది. వాళ్ళు మొత్తం మీ డేటా అంతా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తారు. అంటే ఎలా ఉంది, ఏంటి, తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకుంది, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అన్నది ప్రతీది కూడా వాళ్ళు చ కాలిక్యులేట్ చేసుకుంటారనమాట. వన్స్ మీకు కానీ నచ్చితే గనక వాళ్ళే కాల్ కానీ, ఈమెయిల్ కానీ చేస్తారు. నచ్చినా, నచ్చకపోయినా ఒకవేళ కానీ ఎవరైనా సెలెక్ట్ అయ్యారనుకో, సారీ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, మీకు నెక్స్ట్ టైమ్ ఇంటర్న్‌షిప్ వచ్చినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవుతానని చెప్పేసి మెసేజ్ వస్తుంది. లేదు కనుక మీరు కానీ మీ డీటెయిల్స్ కానీ వాళ్ళకి నచ్చితే గనుక వాళ్ళు వెంటనే కాల్ కానీ, ఈమెయిల్ కానీ చేస్తారు. ఏమని, మీ ప్రొఫైల్ మాకు నచ్చింది. సో, మీరు దీనికి కోసం నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి, రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి మనకి చెప్తారన్నమాట. సో, ఆ విధంగా మీకు ఏదో ఒకటి రిప్లై సెలెక్ట్ అయినా, సెలెక్ట్ అవ్వకపోయినా సమ్ రిప్లై అన్నది మీకు వస్తదనమాట. వచ్చిన తర్వాత వన్స్ కానీ మీరు సెలెక్ట్ అయితే గనక ఆఫరింగ్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. డేస్‌ని బట్టి లేదా వీక్స్‌ని బట్టి మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు. ఓకేనా. దీంట్లో మీరు ఇదే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇదే ఎందుకంటే మీకు మెయిన్ ఏంటంటే ఇందులో మనకి మెయిన్ సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఈ ఈ పర్సను అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అంటారు చూసారా? ఆ విధంగా మీకు ఈ పర్సను ఈ ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్నాడు, తిను బెస్ట్ అని చెప్పేసి ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఫర్దర్‌గా మనకి ఏ ఇంటర్న్‌షిప్ ఇచ్చినా సరే అది అప్‌లోడ్ చేయడం వల్ల మనం డైరెక్ట్ ఇంకా ఏ ఇంటర్వ్యూ లేకుండా తిను ఆల్రెడీ ఒకళ్ళు పాజిటివ్ రెస్పాండ్ ఇచ్చారు కాబట్టి ఇంక తను పికప్ చేసుకొని డైరెక్ట్ వర్క్ అన్నది ఇచ్చేస్తారనమాట. మెయిన్ అది బెస్ట్. అండ్ స్టైఫండ్ ఏంటంటే ఈ ఉండే కొలది ఇంక్రీజ్ అవుతది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు 10,000 ఇస్తారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళ సాలరీ అనేది డిపెండ్ అవుతది. అలాగే మనకి కూడా ఇంటర్న్‌షిప్ అమౌంట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతది.
ఓకేనా? ఇది మెయిన్ బెస్ట్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ లెటర్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఇస్తారు. అండ్ స్టైఫండ్ కూడా ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంది. సో, ఎవరైతే అమ్మాయిలు ఇంట్రెస్ట్ ఉండి బయటికెళ్ళే అవకాశం లేదో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోముందు ప్రతిది కూడా ఇన్ డీటెయిల్‌గా క్లియర్‌గా చదవండి. మెయిన్ ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే కొన్ని ఇంటర్న్‌షిప్స్ లాస్ట్ డేట్స్ అన్నది ఉండదు. అంటే డేట్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఆ వెబ్‌సైట్‌కెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ అయినవి వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనికి క్రౌడ్ ఎక్కువ. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! సో, క్రౌడ్ ఎక్కువ. సో, మీరు ఎంత త్వరగా ఎళ్లి మీకు ఎంత నచ్చిన మీకు మెయిన్ ఏంటంటే ఏది పడితే అది అప్లై చేయొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ వర్క్‌లో మీకేంటంటే ఒక ఐడెంటిటీ వస్తది ఈ ఇంటర్న్‌షిప్ వల్ల. సో, ఆ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. ఒక బిల్డ్ అవ్వాలి అన్న వే ఆఫ్ థింకింగ్ ఉంటేనే ఈ ఇంటర్న్‌షిప్ అయితే అప్లై చేయండి. ఓకేనా? ఇది ఈరోజు షీకెన్ ఫౌండేషన్ యొక్క ఇంటర్న్‌షిప్. మీరు దీనికి అంటే లైక్ ఈ ప్రొఫైల్ చూసి ఈ పర్సన్ ఇంట్రెస్ట్ అని కలిగించడానికి మీరు చేయాల్సిందేంటంటే రెజ్యూమ్ నీట్‌గా క్రియేట్ చేసుకోండి. అంటే ప్రిపేర్ చేసుకోండి. రెజ్యూమ్ అన్నది చాలా ప్రాపర్‌గా ఉండాలి. అండ్ అసలు మీరు ఈ సెట్ ఇందులో మెయిన్ క్వెషన్ అడుగుతారు. ఏంటంటే, ఈ ఇంటర్న్‌షిప్ మీకెందుకు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు క్వెషన్ ఏస్తారు డీటెయిల్స్‌లో. చెప్పాను కదా! ఆల్రెడీ నేను డీటెయిల్స్‌లో అందులో అడుగుతారనమాట. అప్పుడు దాంట్లో మాత్రం జెన్యూన్ రీజన్ అయితే మెన్షన్ చేయండి. అంటే లైక్ ఈ ఇంటర్న్‌షిప్ నీకెంత యూజ్? దీనివల్ల నీకేం పర్పస్ ఉంటది? దీంట్లో వర్క్ నువ్వెలా చేస్తావు? ప్రతీది కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? అదే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మోటివేషన్ స్కిల్స్ కానీ, హైలైట్స్ కానీ ఏవన్నా సరే మీ రెజ్యూమ్‌లో యాడ్ చేయండి. డైలీ ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు డైలీ అన్నది ఈమెయిల్ అన్నది లేదా ఆహ్, మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ వెబ్‌సైట్ అన్నది అస్తమాలు తరచుగా ఓపెన్ చేస్తూ ఉంటే కొత్తవి వస్తా ఉంటాయి. మీరు సెలెక్ట్ అయ్యారో లేదో అప్డేట్స్ తెలుస్తా ఉంటాయి. అండ్ ఏంటంటే ఇంటర్న్‌షిప్స్ అలా వస్తూనే ఉంటాయి. సో, అవి కూడా మీరు అప్డేట్ చేసుకోవడం వల్ల, అలా చెక్ చేసుకోవడం వల్ల కూడా ఇది కాకపోతే వేరే ఇంటర్న్‌షిప్ అన్నా వస్తది. సో, మీరు అలా రోజు తరచుగా అప్లై చేయడం వల్ల తరచుగా ఆ వెబ్‌సైట్ చూడడం వల్ల కూడా ఇంటర్న్‌షిప్స్ కొత్తవి చాలా వస్తాయి. మనకి స్టేట్స్‌లోనే కాదండి. యూకేలో కానీ, యూఎస్ఏలో కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని వర్క్స్ ఇస్తారు. సో, అవి కూడా మీకు ప్లస్ అవుతదనమాట. కొంతమంది లోగో డిజైన్స్ చాలా ఈజీ. సో, మీకు అవి ఫర్దర్‌గా నేను వన్ బై వన్ మీకు ప్రతీది కూడా ఇంటర్నెట్‌కి సంబంధించి ప్రతీది కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఎవరైతే అమ్మాయిలుండి ఇంటికాడుండి జాబ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఇంటర్న్‌షిప్‌కైతే అప్లై చేసుకోండి. ఓకేనా? హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి మరియు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్న్‌షిప్.